అమరావతి పనుల పునఃప్రారంభానికి వచ్చే నెల 2న ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ఇప్పటికే పీఎం టూర్ షెడ్యూల్ ఖరారు కావడంతో ఏర్పాట్లపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది, ఫోకస్ కూడా పెట్టింది. మోదీ పాల్గొనే సభ ఏర్పాట్లను సచివాలయం వెనుక భారీగా చేపడుతున్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అమరావతిని రీస్టార్ట్ చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అమరావతికి రానున్నారు. వచ్చే నెల 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు అమరావతి పనుల పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏదైతే అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి సచివాలయం వెనుక భాగంలో ప్రధాని రాక కోసం పూర్తి స్థాయిలో సంసిద్ధం చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ప్రాంతంలోనే పూర్తి స్థాయిలో ప్రధాని మీటింగు నిర్వహించబోతున్నారు. దాదాపు 5 లక్షల మంది ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా ప్రకాశం చుట్టుపక్కల జిల్లాలన్నిటి నుంచి కూడా ప్రజలు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహించేందుకు నోడల్ అధికారిని కూడా నియమించిన నేపథ్యంలో ఆయా ఏవైనా సరే అంశాలు ఉంటే కనుక నోడల్ అధికారితో పూర్తి స్థాయిలో వైద్యారోగ్య శాఖ కమిషనర్ అయినటువంటి నోడల్ అధికారితో పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకోవాలని చెప్పి ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఇక్కడ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చూడొచ్చు. మనం టిప్పర్లతో వాటితో ఇక్కడ స్థలాన్నంతా కూడా చదును చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. గతంలో P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి అదేవిధంగా డిప్యూటీ సీఎం ఇక్కడే ప్రారంభించారు. ఇదే ప్రాంతంలో అంటే సచివాలయానికి వెనుక భాగంలో ఈ అమరావతికి సెంటర్ పాయింట్ అయిన ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచే ప్రధాని కూడా ఈసారి అమరావతి పనులను రీస్టార్ట్ చేసే కార్యక్రమాన్ని అయితే చేస్తూ ఉన్నారు. అయితే ప్రధాని రాక కోసం వచ్చే హెలికాప్టర్లు దిగేందుకు సచివాలయం ముందు వైపు ఉన్నటువంటి హెలిప్యాడ్లను ఆల్టర్నేటివ్గా మరికొన్ని హెలిప్యాడ్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా NSG ఎవరైతే సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది వారందరూ కూడా ముందుగానే వచ్చి ఇక్కడ పరిస్థితులన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించి మొత్తం 9 రహదారులను గుర్తించారు. ఎక్కడ గ్రామాల నుంచి వచ్చే రహదారులు కావడంతో VIP రాక్ కోసం కావచ్చు, ప్రజలు వచ్చేటప్పుడు కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్లు కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి ప్రధాన సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తారు. రాజధాని ప్రాంతం నుంచి రాజధాని సంబంధించినటువంటి రైతులు కూడా ఇక్కడ భారీ ఎత్తున పాల్గొనబోతున్నారు. ఇక ప్రధాని పర్యటనకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో ఇప్పటికే CS సమీక్ష నిర్వహించారు. పర్యటన ఏర్పాట్లకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశారు. ఈ ఉపసంఘంలో మంత్రులు పయ్యావుల కేశవ్ కావచ్చు, కొల్లు రవీంద్ర కావచ్చు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్, P నారాయణలతో ఈ ఉపసంఘం ఉండనుంది. ఈ ఉపసంఘం సభ్యులు వచ్చే సోమవారం భేటీ అయ్యి ప్రధానమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించబోతున్నారు. ప్రధాని పర్యటనకు వస్తున్న నేపథ్యంలో NDA భాగస్వామి పక్షాల నాయకులను కూడా ఆహ్వానించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వారందరూ వస్తే కనుక వారికి ఎక్కడెక్కడ బస ఏర్పాటు చేయాలనే దానికి ఎక్కడికక్కడ కమిటీలు వేసి వారికి ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వేసవి సమయం కావడంతో ఎక్కడా నీటి ఎద్దడి లేకుండా అదేవిధంగా వస్తున్నటువంటి ప్రజలకు కావచ్చు, అదేవిధంగా VIPలకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉండాలని భావిస్తున్నారు. ప్రధాని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడే వేదిక ముందు 50,000 మంది ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఆయన వస్తున్న మార్గం మొత్తం కూడా 1,00,000 మందితో ఆయనకు వెల్కమ్ చెప్పే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం 5 లక్షల మందితో ఈ భారీ బహిరంగ సభకైతే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే ప్రాంతం నుంచి వరుసగా వర్చువల్గా వివిధ పనుల పునఃప్రారంభానికి అదేవిధంగా కొత్తగా ప్రారంభించే పనులకు సంబంధించి ప్రధాని శంకుస్థాపనలు కూడా ఇక్కడి నుంచే రిమోట్ ద్వారా చేయబోతున్నట్టు కూడా మనకు తెలుస్తోంది. కాబట్టి ప్రధాని పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అటు ఏర్పాట్లలో కావచ్చు, అదేవిధంగా సెక్యూరిటీ భద్రతా కారణాల రీత్యా కూడా అన్ని ఏర్పాట్లను కూడా పూర్తిగా ముందుగానే పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటి నుంచే ఈ పనులన్నింటినీ కూడా చక్కదిద్దడం ప్రారంభించిందని మనం భావించాల్సి ఉంటుంది. కెమెరా పర్సన్ రాంప్రసాద్తో సత్య, ABN ఆంధ్రజ్యోతి, అమరావతి సచివాలయం వెనుక ఉన్నటువంటి సభా ప్రాంగణం వద్ద నుండి.